వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవుతుందా? డౌట్ ఉన్న వాళ్ళు ఎంతమంది అవుతుందా? 10 మంది చేతులు ఎత్తారు, మీతో అందరికీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా జరుగుతుంది. ఎవరి నాయకత్వంలో జరుగుతుంది? మోడీ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. చాలా మంది మీడియా మిత్రులు కూడా అడుగుతుంది, ఎర్ర జెండాలు కూడా అడుగుతుంది. బీజేపీ వాళ్ళు రామ్లాల్ గుడి కడతారా? వీళ్ళు గుడే కట్టారు. వీళ్ళు ఊకే ఎలక్షన్ రాగానే రామ్లాల్ గుడి అని తిరుగుతారు. ఒకసారి కలసేవ అంటారు, ఇంకోటి అంటారు బదనాలు చేస్తారు. అయినా రామ్లాల్ గుడి కాలేదా? రామ్లాల్ గుడి కట్టినవా కట్టలేదా? అప్పుడే అయినా బరాబర్ కట్టినవా? కొద్దిమంది పోయింది, కొంతమంది పోయి ఖమ్మంకు రైలు ఉందా? రైలు ఎక్కి తొలకపోరు అందరు రామ మందిరం కాదు అన్నారు. అయినా కాలేదా? ఆర్టికల్ 370 రద్దు కాదు అన్నారు. అయినా కాలేదా? జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్ కావు అన్నారు. అయినా కాలేదా? ఇంకేమైనా మిగిలినాయా? మన మేనిఫెస్టోలో పెట్టింది ఒకటి మిగిలింది, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇది కూడా అవుతుందా కాదంటే బరాబర్ అవుతుంది. సో వచ్చే ఎలక్షన్లకు అవుతుందా, ఆ తర్వాత అవుతుందా? ముందుగా మనకి సగం డౌట్. మన డౌట్ ముందుగా ఉంటే తర్వాత మనం ఉంటుంది. 2029 అవుతుందా? అవుతుందా కాదు? అవుతుంది. కాకపోతే అన్ని రాష్ట్రాలకి 2029కి మొత్తం పూర్తి కాకపోవచ్చు. దాదాపు 18 రాష్ట్రాలు భారత పార్లమెంట్ తో కలిసి 2029లో ఏకకాలంలో ఎన్నికలకు పోతాయి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు లేదా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో కాల పరిమితి ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2034 వచ్చేసరికి కలిపి 2034కి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బరాబర్ చేస్తారు. నేను చెప్తాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగమే చెప్పింది, తెలంగాణకి అందరికీ చెప్పింది. ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయి 1952లో జరిగినాయి. దేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్ జరిగింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి పార్లమెంట్ కలిపి మొత్తం ఒకటేసారి ఎలక్షన్ జరిగినాయి. ఈ దేశం మొత్తం 1952. ఇన్ని టీవీ లేవు, ఇన్ని ఛానల్ లేవు, ఇంత సోషల్ మీడియా లేదు, ఇన్ని ఫోన్లు లేవు, ఎవరు కూడా చెప్పేటోడు లేడు. అయినా 1952లో కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి దాకా ఒకటేసారి అసెంబ్లీకి పార్లమెంట్లకు ఎన్నికలు జరిగినాయి. 1952లో జరిగినాయి, 1957లో జరిగినాయి, 1962లో జరిగినాయి, 1967లో కూడా జరిగినాయి. ఇంత విద్య లేనప్పుడు, ఇంత లిటరసీ లేనప్పుడు, ఇంత టెక్నాలజీ లేనప్పుడు, ప్రజలలో ఇంత చైతన్యం లేని రోజు భారతదేశం 1952, 57, 62, 67 ఈ 4 సార్వత్రిక ఎన్నికల్ని